మన దేశంలో నకిలీ ఓట్లను అదేవిధంగా మరి చాలామందికి కూడా చాలామంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్తూ ఉంటారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అంటే ఉపాధి కోసం కావచ్చు, ఇతరత్ర పనుల కోసం వెళ్ళి అక్కడ ఉంటుంటారు. మన దేశంలో చాలామందికి ఇప్పటికే ఒక్కొక్కరికి 2 ప్లేసుల్లో అంటే 2 నియోజకవర్గాల్లో ఈ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ కార్డులను కూడా కలిగి ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది. దొంగ ఓట్లు అంటే నకిలీ ఓట్లు కూడా ఉన్నాయి అని చెప్పి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో లక్షల సంఖ్యలో ఈ ఓట్లను తొలగించడం అనేది మనం ఇంతకుముందే చూసాము. మొత్తం మీద దేశంలో ప్రస్తుతం గత 2 నెలల నుంచి అనుకుంటా ఈ సర్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ప్రోగ్రాం. అంటే భారత ఎన్నికల సంఘం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంది కార్యక్రమాన్ని. అంటే ఈ భారత ఎన్నికల సంఘం అంటే దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంటే ఎన్యూమరేటర్లు అంటే బిఎల్ఓలు అంటారు మనం, బిఎల్ఓలు. ఈ బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మరి ఓటర్లు ఏ అడ్రస్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఎన్యూమరేషన్ అనే ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫాము మరి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళడం కావచ్చు, లేదంటే ఈ బిఎల్ఓలు ఫోన్ చేసి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ను మరి ప్రతి ఓటర్ కూడా అందజేయడం జరుగుతుంది. బూత్ వైజు ఈ బిఎల్ఓలు నియమించబడ్డారు. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఇది మరి మొన్ననే గత వారం రోజుల క్రితం ఈ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో పొడిగించింది. అంటే ఈ ఓటరు నమోదు ప్రక్రియ, ఈ సర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఫిలప్ చేయడానికి డేట్ను పెంచింది, పొడిగించింది. ఇంకా 3 రోజులు అయితే ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ సర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి కావడానికి. కాబట్టి ఖచ్చితంగా అందరూ తమ ఏదైతే భారత ఎన్నికల సంఘం రూపొందించే ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలంటే ఖచ్చితంగా ఈ సరైన ప్రక్రియలో పాల్గొని ఎవరైతే బిఎల్ఓ ఫోన్ చేస్తారో మీకు ఎన్యూమరేషన్ అనే ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ను చాలా జాగ్రత్తగా నింపి ఫోటో పేస్ట్ చేసి వాళ్ళు ఏవైతే వివరాలు అడిగారో ఆ వివరాలన్నీ ఖచ్చితంగా దానిలో నింపి వాళ్ళకి ఇస్తే మళ్ళీ మన ఓటు భద్రంగా ఉంటుందని మనం అనుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 10తో ముగియనుంది. అంటే ఇవాళ 7వ తారీఖు, ఇంకా 3 రోజులు అయితే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోతుంది. మళ్ళీ డేట్ పెంచుతారా, ఇంకా డేట్ పొడిగిస్తారా అన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక మరో 3 రోజులే మిగిలి ఉండగా ఇంకా దాదాపు 70 లక్షల మంది ఓటర్లు ఫామ్ సమర్పించారట. 70 లక్షల మంది ఓటర్లు ఇప్పటి వరకు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే అసలు తీసుకొని వారు కూడా మరి 70 లక్షల మందిలో ఉండొచ్చు. కొంతమంది ఈ ఫామ్ తీసుకొని కూడా ఇవ్వడం లేదట. నాకు ఒక బిఎల్ఓ అని చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా వీరిలో హైదరాబాద్లోనే 20 లక్షల మంది ఉన్నట్లు ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. గడువులోగా మీ వివరాలు డిజిటైజ్ కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఎవరైతే మరి ఎన్యూమరేషన్ ఈ ఫామ్ తీసుకొని ఆ ప్రక్రియను మొత్తం ఆ ఫామ్ నింపి ఆ బిఎల్ఓకి సమర్పిస్తే వాళ్ళు మరి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ ఎన్నికల వెబ్సైట్లో వాళ్ళు మన ఓటును చేర్చడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆగస్టు 17న
విడుదలయ్యే డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉండదు. ఒకవేళ మనం ఈ ఫామ్ నింపి ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయకపోతే మాత్రం ఏదైతే ఆగస్టు 15న మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఓటర్ లిస్ట్ అనేది బయటికి వస్తుంది అఫీషియల్గా. దానిలో మన పేరు ఉండాలంటే ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియ ఖచ్చితంగా ఆ ప్రక్రియలో పాల్గొనాలి. ప్రతి బిఎల్ఓ కూడా సపోర్ట్ చేయాలి. మనం ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించడంతో మరోసారి ఎక్స్టెండ్ కాకపోవచ్చు. ఇప్పటికే 2 సార్లు పెంచారు, అంటే ఓటర్లకు అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇక్కడ సామాన్యుడైనా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, సెలబ్రిటీ అయినా ఖచ్చితంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలి, అది ఫిలప్ చేయాలి, బిఎల్ఓకి ఇచ్చేయాలి. సరిగ్గా ఆ ఫామ్ని ఫిలప్ చేసేసి మరి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. మీరు ఓటు హక్కును కలిగి ఉంటేనే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు పొందగలుగుతారు. ఏదైతే మరి ప్రాథమిక హక్కుల్లో మనకు భావ ప్రకటన హక్కు, జీవించే హక్కు, అదేవిధంగా సమాచారాన్ని సేకరించే హక్కు, అన్నిటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు. మనం అందరు ప్రతి నియోజకవర్గంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఓటర్లు కూడా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మొత్తం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, నాయకుని ప్రశ్నించాలన్నా, మన ఎమ్మెల్యేను, ఎంపీని, ఎవరైనా సర్పంచ్నైనా కావచ్చు, కౌన్సిలర్నైనా కావచ్చు, ఎవరిని ప్రశ్నించాలన్నా నీకు ఓటు హక్కు కలిగి ఉండాలి. నువ్వు భారత పౌరునిగా నీకు గుర్తింపు ఉండాలంటే ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు సపోర్ట్ చేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఫామ్ ఫిలప్ చేసి ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. 3 రోజులు 2 రోజుల టైం ఉంది. తప్పకుండా అందరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోగలరని నా ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి.